ఈ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం గత ప్రభుత్వంలో కల్తీ జరిగిందనేది వచ్చింది. అది కల్తీ జరిగింది వాస్తవం. ఇవాళ నేను ఆ వివరాల్లోకి పోను, చాలా చెప్పాను. అయితే అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏదో పొరపాటు జరిగిందనో, తెలియక జరిగిందనో, తెలియకుంటే చేసిన వాళ్ళని శిక్షించాలనో ఒక మాట చెప్పుకుంటే అంతటితో సమస్య పోయేది. ఆ విధంగా కాకుండా 2020లో ఏ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో? 2019 నుంచి 2024 వరకు అధికారం చెలాయించింది వైసీపీ ప్రభుత్వం. 2020లో టెండర్లన్నీ మార్చేశారు, కండిషన్స్ అన్ని. ఈ మార్చిన తర్వాత 2022లో ఒక ల్యాబ్ పరీక్ష వస్తే 2022లో దీనిలో కల్తీ ఉంది అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారు. మనం ఎట్లయితే బ్లడ్ టెస్ట్కి పోతామో అటువంటి నివేదిక వస్తే దీంట్లో కల్తీ ఉంది అని అంటే దాన్ని తొక్కిపెట్టి 2022 నుంచి 2024 వరకు ఒక్క శాంపిల్ కూడా ల్యాబ్లకు పంపకుండా కొనుగోలు చేసి 20 లక్షల స్వామివారి లడ్డూలు తయారు చేశారు. 59 లక్షల కేజీల నెయ్యి కొన్నారు. 235 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంత ధనం దుర్వినియోగం చేసి చివరికి ఒక చుక్క పాలు కొనకుండా, ఒక చిటికెడు నెయ్యి రానటువంటి అనేకమైన వ్యర్థ పదార్థాలను కలిపి నెయ్యి లాంటి ఒక మిశ్రమాన్ని తయారు చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు నివేదికలో వచ్చిన సాక్ష్యం. నేను చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడు చెప్పింది కాదు, ఇవాళ ఉన్నటువంటి మా అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు చెప్పారు కదా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నివేదిక ఈ విధంగా ఉంటే దీనికి ఎన్ని రకాలుగా దుర్భాషలాడారు. అది చెప్పడానికి కూడా మాకు ఆవేదన కలిగింది. ఎందుకు ఇన్ని రోజులు మనం దైవాన్ని దూషిస్తున్నాం, వద్దు అని అనుకున్నా వినలేదు. అది ఒక కార్యక్రమం జరిగి చివరిలో చెప్తే జవాబు చెప్పుకోలేని స్థితిలో బయటకు. రెండవది, ఇది మనందరికి సంబంధించిన కార్యక్రమం. నోటి కామేశ్వరమ్మ ఓ రాబాగా పెద్ద పెంచినమ్మా. కుమ్మి ఆదిలక్ష్మి కుమ్మి వరలక్ష్మి, మస్తానాయ్ గారు, మస్తానాయ్ మస్తానాయ్ కుమ్మి వరలక్ష్మి, నోటి పెద్ద సుబ్బమ్మ, చూడం గుంటూరు విజయ్, చూడపదానా 1,38,405 రూపాయలు. తర్వాత నాగలల్లటూరు అమౌంట్ 85 రూపాయలు, 85,000 రూపాయలు. కేజీల సచివాలపతి నాగ వెంకట సుబ్బ, చంద్ర వెంకట అమౌంట్ 57,000 రూపాయలు. అమౌంట్ 43,000. తర్వాత 8 సచివాలయ పరిధి పరిసిపోయిన సంపూర్ణమ్మ, గోడోల్ సార్, పరిసిపోయిన సంపూర్ణమ్మ 8 సచివాలయ పరిధి. తర్వాత వాయిలేరు మాతంగి ఆంజనేయులు
20,000 రూపాయలు. వాయిలేరు మన గ్రామంలో ఈ రోజుకు ఈ యొక్క రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఈ రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఏంటి దీనిలో కొత్తగా వచ్చినటువంటి కార్యక్రమం అని అంటే, నాకు ఇప్పుడే తెలిసింది ఈ గ్రామంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సర్వే చేసిన పుస్తకాలు ఇవ్వలేదు. నిజమేనా? ఏం సుందరయ్య? పోయినసారి ఇవ్వలేదు. అన్ని గ్రామాల్లో కూడా ఇచ్చారు. ఈ గ్రామంలో కూడా గతంలో పాత పుస్తకాలే ఉన్నాయి. ఆ పుస్తకాలని మళ్ళీ సర్వే చేయించి ఇవ్వాలి. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. అయితే ఈ గ్రామంలో ఈ కొత్త అప్పుడు ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పాసు పుస్తకాలు ఇచ్చింది రాష్ట్రం అంతా. దాదాపుగా 30 లక్షల పాసు పుస్తకాలు రైతులకు పంచారు. ఇంకా పంచాల్సి ఉన్నప్పుడే ఎలక్షన్ వచ్చింది. ఆ ఎలక్షన్ టైంలో మాకు తెలిసింది ఏంటి కొత్త పాస్ పుస్తకాలు ఏంటి, దీని వ్యవహారం ఏంటి. చూస్తే అప్పుడు ఈ పాస్ పుస్తకాలు కొన్ని గ్రామాల్లో అప్పటికే ఇచ్చారు. నేను కూడా వివరాలన్నీ తెలుసుకొని అప్పుడు మన నాయకులందరికీ చెప్తే, అందరు పెద్దలందరితో మాట్లాడితే ఈ పాస్ పుస్తకాలకి విలువ లేదు, ఈ పాస్ పుస్తకాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం యొక్క ముద్ర లేకుండా పాసు పుస్తకాలు అప్పటి ముఖ్యమంత్రి ఫోటోతో ఇచ్చారు. కాబట్టి వీటికి ఎలాంటి విలువ ప్రభుత్వం నుంచి రాదు అని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. దీన్నే ఎన్నికల్లో కూడా చెప్పాం. మేము అధికారంలోకి వస్తే ఈ పాస్ పుస్తకాలన్నీ మార్చి ఒరిజినల్ పాస్ పుస్తకాలు రాజముద్రతో ప్రభుత్వ పాస్ పుస్తకాలు మీకు పంపిణీ చేస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చాం. అయితే ఇక్కడ పెద్దగా దీనికి వివరించాల్సిన అవసరం లేదు. దీనిలో సెక్యూరిటీ లైన్ కానీ ప్రభుత్వం వేసినటువంటి ముద్ర కానీ ఎక్కడ ఏమీ లేవు. ఇంకా ఈ ఊర్లో ఇవ్వలేదు కాబట్టి మీరు బతికిపోయారు, మళ్ళీ లేకపోతే మీరు మళ్ళీ కొత్త పుస్తకాలు మాకు రాలేదని ఎదురు చూడాల్సి వచ్చేది. ఈరోజు ఇచ్చేటువంటి పాస్ పుస్తకం ఈ పాస్ పుస్తకం. దీనిలో ఎక్కడ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రైతుకి ఇచ్చేటువంటి పాస్ పుస్తకం. రైతు జవాబుదారీగా ఉండాలి, రైతుకు జవాబుదారీ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. కానీ ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పోయినసారి ఇచ్చినటువంటి పాస్ పుస్తకం మీద కేవలం ఆయన ఫోటో వేసుకున్నాడు, ఇచ్చాడు. ఇవాళ ఆయన లేడు. మరి ఆ పాస్ పుస్తకం చెల్తదా? చెల్లదు. మరి ఎందుకు చేసినట్టు ఇది? ఎలక్షన్లలో రైతుల యొక్క ఆస్తుల్ని దోచుకోవడానికి, దగా చేయడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం అన్నారు. కానీ ఇవాళ వాటన్నిటినీ సరిచేస్తున్నాం మేము. అందుకనే ఈనాడు ఈ పాస్ పుస్తకంలో మనం ఎక్కడ చూసినా ఈ పాస్ పుస్తకంలో ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాజముద్ర, దీనిలో 4 సింహాల ముద్ర ఉంది. ఇది ప్రభుత్వం అధికారికంగా ఉన్నటువంటి రాజముద్ర. అది ఇస్తూ ఇవాళ లోపల చూడండి, ఇక్కడ కూడా ప్రభుత్వం యొక్క ముద్రే ఉంటుంది, వేరే వాళ్ళ ముద్రలు ఉండవు. ఇటుపక్క రైతు ఫోటో ఉంది. రైతు పేరు వచ్చి కాకర్ల శ్రీనివాసులు, ఆయన ఫోటో ఉంది. దీనిపైన ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా రాజముద్ర. ఇది చెరిపితే చెరిగేటువంటి రాజముద్ర కాదు, ఇది శాశ్వత ముద్ర. ఇది మన మోనోగ్రామ్ అంటారు. ఇది పేపర్ అది చినిగిపోతేనో కాలిపోతే పోవాల్సిందే తప్ప, లేకపోతే అది మాసిపోయేది కాదు, కరిగిపోయేది. ఇలాంటివి పెట్టి ఈ కాగితం మొత్తం ప్రభుత్వ కాగితంలోనే ముద్రించబడింది. అదే ఆ పుస్తకంలో తెల్ల కాగితంలో ముద్రింది. దీనికి చూస్తే మొత్తం ఇది ప్రభుత్వ పేపర్. మీరు మీ జోబిలో లేదా మీ దగ్గర ఒక 50 రూపాయలు
లేకుంటే 500 రూపాయలు 100 రూపాయలు ఉంటే చూడండి, ఆ నోట్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ పేపర్. అంటే ఆ విలువైనటువంటి మనకున్నటువంటి డబ్బుకి ఎంత విలువ ఉందో ఈ పత్రంలో ఉన్న పేపర్లకు కూడా అంతే విలువ ఉంది. ఎవరంటే వాడు తీసేసేది పెట్టేసేది కాదు. ఇదే చూడండి, తెల్ల కాగితం మీద మన ఆదుర్పల్లిలోనో ఆత్మకూరులో ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసుకొని పుస్తకం. దీనికి ఏం విలువ ఉంటుంది మీరు చెప్పండి రైతు? ఇలాంటి పుస్తకాలు ఇచ్చి దాదాపు ఈ రాష్ట్రంలో కోట్లాది మంది రైతుల్ని మోసగించే ప్రయత్నం జరిగింది. మన నియోజకవర్గంలోనే 35 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీకి సిద్ధం చేశారు. ఈ విధంగా ఆ పుస్తకాలన్నింటినీ పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ పుస్తకాలకు బదులు వేరే పుస్తకం తీసుకురావడం జరిగింది. దీనికి మొత్తం ఏ పేజీ తీసినా ప్రభుత్వ కరెన్సీతో ఏ విధంగా ఉంటుందో నోటు, ఆ నోటు ప్రకారమే ఈ కాగితాలన్నీ ఇంత విలువైన పద్ధతులు. దీనిలో రైతు పేరు ఉండదు, రైతు పేరుతో పాటు ప్రభుత్వ ముద్ర ఉంది. ఇంతే కాదు, దీనిలో ఈ రైతు యొక్క భూమి ఎంత ఉందనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. దాదాపుగా ఈ రైతు భూమి 8 ఎకరాల 73 సెంట్లు ఉన్నదని చెప్పి, అలాగే వారసత్వంలో ఈ రైతుకు భూమి వచ్చిందని దీనిలో రాసి దఖలుపరచడం జరిగింది. ఇన్ని విధాలు చేశాక ఎప్పుడైనా సరే ఇది ఒకవేళ మీ పిల్లలు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, వేరే దేశాలకు పోతున్నారు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, నా భూమి ఇక్కడ ఉందా లేదా అని చూడాలంటే QR కోడ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. QR కోడ్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరికీ QR కోడ్ తెలుసు. 10 రూపాయలకు కూడా QR కోడ్ ద్వారానే చెల్లిస్తున్నాం మనం ఇవాళ. కాబట్టి ఈ QR కోడ్లో మీ ఫోన్లో కానీ చూస్తే మొత్తం మీ భూమి ఎంత, ఆ భూమికి ఎటువైపు ఎంత ఉంది, దీనికి అవసరమైనటువంటి హక్కులు మరి పారికత్తులు ఎలా ఉన్నాయనేది మొత్తం రికార్డ్ ఆ QR కోడ్లో ఉంది. కాబట్టి ఎవరైనా సరే పుస్తకం ఉన్నా లేకపోయినా ఆ ఫోన్లో, మీ మొబైల్ ఫోన్లో, సెల్ ఫోన్లో కానీ పెట్టుకుంటే మీరే పెట్టుకోవచ్చు, మీ బిడ్డలకు ఇవ్వచ్చు, ఇతర దేశాల్లో ఉన్న మీ బిడ్డలు కూడా నా భూమి నాకు ఉంది అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి ప్రభుత్వ పాస్ పుస్తకాన్ని ఇవాళ తయారు చేసి తిరిగి రైతాంగానికి ఉచితంగా పంపిణీ చేస్తుంది నేటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఈ గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారికి, తాళ్ళూరు గిరినాయుడు గారికి కార్యక్రమం ఎనవదాలు పెట్టాలంటే చాలా సంతోషంగా ఉందనుకున్నాము. చిన్న గ్రామం అయినా ఈ ఊరికి ప్రోగ్రాం వేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో అన్ని విధాల ఆదుకుంటాడని దీనికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మన ఎనదాల గ్రామానికి ఇచ్చేశారు. అందరూ కూడా ఆయనకు స్వాగతం పలకాలని, ప్రతి ఒక్కరు చప్పట్లతో ఆయనకు స్వాగతం పలకాలని కోరుకుంటున్నాను. వేదిక మీద రావాలని కోరుకుంటూ, అలాగే ఆర్డీఓ గారిని, డిఎస్పీ
ప్రభుత్వం ఈరోజు రాజముద్రతో కూడుకున్నటువంటి పట్టదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం రాష్ట్రమంతా జరుగుతుంది, మన నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ప్రతి నెల 9వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ గ్రామంలో ఈ యొక్క పట్టదారు పాస్ పుస్తకాల్ని పంపిణీ చేయడం, ఏమైనా తప్పులుంటే సరిచేయించడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆ విధంగానే మనం గతంలో తిరిగాం, మళ్ళీ ఈ నెలలో కూడా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి ఏవైతే గ్రామాలు 2 గ్రామాలు మన నియోజకవర్గంలో ఈ నెలలో పూర్తి చేసి సర్వే పూర్తి చేసి కరెక్ట్ చేసినటువంటి పాస్ పుస్తకాలు ప్రభుత్వం నుంచి వచ్చినాయో ఆ 2 గ్రామాలు, ఒకటి సంగం మండలంలో అన్నారెడ్డిపాలెం, మరొకటి చేజర్ల మండలంలో యనమదల గ్రామం. అన్నారెడ్డిపాలెంలో ఇతర 481 పాస్ పుస్తకాలు అన్నారెడ్డిపాలెంలో ఉన్నాయి, అవి కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు, అలాగే కొన్ని ప్రధానమైన ఆలయాల్లో కుంభాభిషేకాలు, పీఠాధిపతులు రావడం, వీటన్నిటితో కొంత ఆలస్యమై యనమదల గ్రామాన్ని ఎంచుకొని ఈరోజు మన మండలంలో ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంలో మన మండల పరిషత్ అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ సుందరరామరెడ్డి గారు, సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ్ చౌదరి గారు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షురాలు రేవతి గారు, మాజీ మండలాధ్యక్షులు పెద్దల శ్రీనివాసులు నాయుడు గారు, పెద్దల పెంచల్ రెడ్డి గారు, ఏపీఐఏసి డైరెక్టర్ కంచర్ల మాధవి గారు, చేజర్ల మండలం టీడీపీ అధ్యక్షులు సిరాజుద్దీన్ గారు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ ట్రెజరర్ అయినటువంటి రవీందర్ రెడ్డి గారు, సోదరులు గిరినాయుడు గారు, అలాగే ఇక్కడ యనమదల గ్రామానికి వచ్చిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటనారాయణ రెడ్డి గారు, రామూర్తి నాయుడు గారు, మస్తానయ్య గారు, తిరుపతి రెడ్డి గారు, యనమదల టీడీపీ నాయకులు, అలాగే గ్రామస్తులు, అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులు, అధికారులు, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.